మనం ఇప్పుడు ఆసియాలోనే అతి పురాతనమైన గుడి దగ్గర ఉన్నాం. అందరూ కూడా ఆ దేశం ఈ దేశంలో ఉందని చెప్తుంటారు, కానీ ఇదే ప్రపంచంలోనే అతి పురాతనమైన గుడి. మనిషి పుట్టడం స్టార్ట్ చేయగానే దేవుణ్ణి కొలవడం మొదలుపెట్టింది ఇక్కడే. ఎందుకంటే మొదటిసారి భూమి మీదకి కుమారస్వామి వచ్చినప్పుడు పార్వతీదేవితో ఇక్కడికే పిక్నిక్ రావడం జరిగింది. అది కూడా ఆలకతో వచ్చాడు. అప్పట్లోనే అక్కడ చూసిన వ్యక్తులందరూ కూడా ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా కాంక్రీట్ టెక్నాలజీ వాడి ఇక్కడ ఈ గుడి కట్టడం జరిగింది. ఈ గుడికి వెళ్ళడానికి దారులు లేవు. అందరూ కూడా మిలిటరీ ప్యాడరీ చేసుకుంటూ రావాలి. చాలా కష్టమైన దారులతో కూడింది. ఇక్కడికి వచ్చే వాళ్ళు కూడా హాఫ్ ప్యాంట్లతోనే రావాలి, ఫుల్ ప్యాంట్లతో రావడం జరగదు. అయితే మీరు చూస్తున్నట్లయితే ఇది ఆసియాలోనే నడిబొడ్డున ఉండే గుడి. మీరు ఇండియాలోని విశాఖపట్నం దగ్గరలో ఉన్న ఒక చిన్న గ్రామం తొరకలపూడిలో ఈ గుడి వెలిసింది. అయితే ఈ గుడి బయట నుంచి చూడడానికి ఎవరికి కనపడదు. ఇది చూడాలంటే మనం మన మూడో కన్ను ఓపెన్ చేయాలి, అంటే దివ్య దృష్టితో మాత్రమే చూడగలం. మీరు అలా చూడవచ్చు. ఈ చుట్టూ ఉన్న కొండలన్నీ కూడా శాటిలైట్ దృశ్యంలో పద్మవ్యూహంలో ఏర్పడితే ఆ పద్మవ్యూహం సెంటర్గా ఉంటుంది ఈ గుడి. అయితే మీ ప్రతిసారి మీ వేరు వేరు గుళ్ళో వేరు వేరు ప్రత్యేకతలు చెప్పినట్టు ఇందులో కూడా ఒకటి ఉంది. అమ్మ కెమెరా దగ్గర తీసుకురా. అయితే దేవుడు వెలిసినప్పుడు ఈ హైట్లో ఉండేవాడు. కిరీటం కూడా దీని లోపల నుంచే ఉండేది. కానీ ఇప్పుడు ఏమైందంటే సంవత్సరం గుడి ఇంచు తగ్గించుకుంటూ ఇక్కడ ఇంతలా వచ్చేసింది. అలా ఈ గుడి యాపిల్ కాయ సైజుకి వచ్చేసప్పటికి ఆ విగ్రహం మాయమైపోయి దేవుడు నిజంగా భూమి మీదకి వచ్చే ఛాన్స్ ఉంది. అదే భూమి యుగాంతాని కింద లెక్క. అయితే ఈ చుట్టూ కూడా ఆత్మలు తిరుగుతుంటాయని అందరూ అంటుంటారు. ఆత్మలు దైవదూతలు ఇక్కడ దగ్గరలో బంధించిన ఆత్మలని తెచ్చి ఇక్కడే బంధిస్తారు. అయితే మీరు చూడొచ్చు, ఇదంతా కూడా ఆత్మల్ని పాతిపట్టే స్థలం. మీరు అక్కడ చూడొచ్చు, అక్కడ ఒక గొయ్యి కూడా ఉంది, అక్కడే రాయి ఉంది, ఆ రాయి కింద కూడా ఆత్మలు ఉన్నాయి. ఇలా చాలా ఎవరికి దయ్యం పట్టినా ఇక్కడికే తీసుకొచ్చేస్తారు. అమ్మ ఇలా తీసుకురామ్మా. అయితే ఇక్కడ ఎవరు లేరు. ఇంత గొప్ప దేవాలయం కూడా ఎవరు రాకపోవడానికి ఒక కారణం ఉంది. ఒకసారి పలహారాలు సమర్పించి వెళ్ళిపోతుండగా దేవతలందరూ వచ్చి పంచుకుంటున్నారు. అదే టైంలో ఇక్కడ వస్తువు మర్చిపోయాడని ఒక భక్తుడు వెనక్కి రావడం జరిగింది. అయితే పళ్ళు ఇచ్చేసిన తర్వాత ఉండకూడదని తెలిసి కూడా నియమ నిబంధనలను వదిలేసి అతను రావడం వల్ల దేవుడు ఆగ్రహించాడు. అందుకని అప్పటి నుంచి ఈ గుడి చుట్టూ 100 మీటర్ల రేడియస్ వరకు ఎవరు కూడా రాలేని విధంగా తుప్పలని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చే వాళ్ళు కూడా తమ చేతుల్లో తమ ప్రాణాలను పెట్టుకొని వస్తారు. ఎంతో భయంకరమైన రూట్తో కూడిన గుడి. ఇది కూడా మనకి ఫోటోలు తీయడానికి చాలా కష్టం, ఎందుకంటే కింద నుంచి కనపడదు, శాటిలైట్ నుంచి తీసినా దొరకదు. సో అద్భుతమైన గుడి ఇది. కలియుగంలో కూడా ఇంకా దేవుడు ఉన్నాడని అందరినీ నమ్మించడానికి ఇది ఒక్కటే ప్రత్యక్ష సాక్ష్యం. కెమెరామెన్ అజయ్తో కృష్ణ.